హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మాది సండే. డిన్నర్కి వచ్చేసి చికెన్ కర్రీ, అన్నం. చికెన్ కర్రీ నార్మల్గా అయితే అన్నమే ఉంటుంది, బిర్యానీ కూడా ఉంటుంది, కానీ మేమైతే వైట్ అన్నం మాత్రమే చేసుకున్నాం. నా కూతురికి చికెన్ ఫ్రై చేయమ్మా లేకపోతే పకోడీని చేయమ్మా అంతే. నా మాట అనుకుంటే చికెన్ కర్రీ చేసింది. దానికోసం ఇంట్లో అందరిది చేయలేము కదా. చికెన్ కర్రీ, బీట్రూట్ జ్యూస్. చికెన్ కర్రీతోని అన్నంతో నార్మల్గా అయితే ఎవరైనా థమ్స్అప్ తాగుతారు, స్ప్రైట్ తాగుతారు. అంతగా ఇష్టపడిన వాళ్ళు మ్యాంగో జ్యూస్ తాగుతారు. అదే ఏంటి మాజా. కానీ నా కూతురేమో బీట్రూట్ జ్యూస్ చేసింది. అయితే నిజంగా నాకు ఈ జ్యూసే ఇష్టము, అందుకే. ఐస్ క్రీమ్. ఇన్స్టాలో మా ఫ్రెండ్స్ అందరూ నాకు పొట్ట పెరిగిపోతుంది, లావ్ అయిపోతే నువ్వు డైట్ చేయి, నాన్ వెజ్ మానేసి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా నా యూట్యూబ్ వీడియోలు వాళ్ళు చూడరు, అందుకు వాళ్ళకి తెలియకుండా నేనైతే ఇలా తినేస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మోసం చేసినందుకు ఐఎమ్ సారీ. అంతే, నా మంచి కోరేటోళ్ళు మాత్రమే నాకు అలా చెప్పారు, కొంచెం లావ్ అవుతున్నావు, కొంచెం డైట్ చేయు, నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి. మిగతా వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు అలా చెప్పరే, కానీ వాళ్ళైతే అలా చెప్పడం వల్ల తినకూడదు అనుకుంటాను. అయినా కూడా నాన్ వెజ్ అయితే నాలుగు పీకుతూనే ఉంటుంది తినాలని, అందుకు తినేస్తున్నాను.